సో సిరివెన్నెల గారి టాపిక్ అంటే మీకు ఎంతైనా ఎన్ని విషయాలైనా వచ్చేస్తాయంటారు. అయితే ఈ సిరివెన్నెల గారు టాపిక్ గురించి మీరు సింగపూర్లో ఏదో ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది హెడ్డింగ్ హెడ్డింగ్ సిరివెన్నెల బాగా బాగా గుర్తు. చెప్పాల్సిన విషయం ఏంటంటే, సింగపూర్లో తెలుగు అసోసియేషన్లో మా కజిన్ దూర బంధువు, ఆయన చాలా మంచి యాక్టివ్గా ఉండేవారు, వామరాజు సత్యమూర్తి గారు అని. ఆయన బాగా సెటిల్ అయ్యి అక్కడ ఆయన ఉన్నప్పుడే ప్రపంచ తెలుగు మహాసభలు కండక్ట్ చేసి ఇట్లా గురువు గారికి ఆయన అభిమానించే అందరూ సత్యమూర్తి గారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీనివాస్ నాయుడు గారు, కుమార్ నాయుడు గారు అని వీళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఆయనకి స్వర్ణగండ పెండేరు సన్మానం చేయాలి. ఈయనకి అస్సలు ఒంట్లో బాగాలేదు, మంచి మెడికేషన్ మీద ఉన్నారు. అప్పటికప్పుడు సడన్గా వాళ్ళు ఆ ఉగాది లాంటి ఏదో ఒక ఈ టైం లైన్ ఉంది ఉంటుంది. ఇంకా నా మాట కాదని లేక ఆయన పిన్ని గారిని ఒప్పించి, పిల్లల్ని ఒప్పించి, నేను ఉంటాను కాబట్టి నాతోటి వెళ్ళొస్తానంటే ఇద్దరమే. ఇది ఇంకెవరు లేని ట్రిప్ అది. నాకు చాలా మెమరబుల్. అవును, సత్యమూర్తి గారు ఇప్పటికీ మేము కలిస్తే ఆ ట్రిప్ విశేషాలన్నీ మాట్లాడుకుంటాం. అందులో పెద్ద కన్వెన్షన్ హాలు, హౌస్ఫుల్. ఈయన ప్రధాన వక్త, నేను మామూలుగా ఈయనకి ఎస్కార్ట్ లాగా వెళ్ళాను. అప్పటికే నేను డైరెక్టర్ అయిపోయాను కాబట్టి వాళ్ళు ఏంటంటే నన్ను ఎలా ఇన్వాల్వ్ చేయాలి ఆ ప్రోగ్రాంలో అని తర్జనలు పడితే నేను అసలు అవేం పెట్టుకోదు. నేను హ్యాపీగా ఆయనతో వచ్చా. నాకు అంతకంటే ప్రిషియస్ మెమరీస్ ఏముంటాయి సరదాగా అని నేను లైట్ తీసుకుంటే, సడన్గా సత్యమూర్తి గారు ఏం చేశారు, సీతారామశాస్త్రి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేయడానికి విఎన్ ఆదిత్య గారిని పిలుస్తున్నాం అన్నారు. నేను అసలు సీట్ నుంచి గురువుగారి కాళ్ళకి దండం పెట్టి సీట్ నుంచి లేచి స్టేజ్ ఎక్కే మధ్యలో అసలు ఏం మాట్లాడాలా అని మీరు ఫ్రేమ్ అని ఒకటే అనుకున్నాను. ఏంటంటే సీతారామ శాస్త్రి గారి మంచి పాటల గురించి చెప్పి, జనరల్గా అలాంటి మహానుభావుడు ఇవాళ మన మధ్య ఉండటం ఆనందం అని ఆయన్ని వేదిక మీదకి ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా పిలిచేసి మనం వెళ్ళి కూర్చుందామని మైండ్ సెట్లో వచ్చాను. ఫస్ట్ పాట నిగ్గదీసి అడుగని మొదలుపెట్టా. ప్రస్తావించడం నేను పాడను కాబట్టి మీరు కంగారుగా చూడగలండి. మొత్తం థియేటర్ క్లాప్స్. ఇంకా అక్కడి నుంచి ఆయన ఒక్కొక్క పాట, బోడి చదువులు వేస్ట్, బోటనీ పాఠం ఉంది, అసలు ఇంక 1, 2 కాదు. నాకు ఆ క్షణంలో గుర్తొచ్చిన సేమ్ తరలిరాధ తనే వసంతం, ఇలా ఆయన ఎన్ని పాటలు ఉంటే అన్ని పాటలు అలా చెప్పుకుంటూ వెళ్తుంటే వాళ్ళు క్లాప్స్ కొడుతూ ఉన్నారు. 25 నిమిషాల పాటు మాట్లాడి ఆయన గురించి, ఆయన్ని ఏమిటి స్టేజ్ మీదకి ఆహ్వానించడానికి మీరు 25 నిమిషాలు 25 నిమిషాలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పి ఆయన్ని పిలిస్తే మొత్తం అసలు థియేటర్ అలా ఊగిపోయారు. తర్వాత గురువుగారు ఎక్కారు, ఆయనకి సన్మానం అయ్యాక ఆయన స్పీచ్, ఆయన ఒక లైఫ్ లెసన్ అంటే లైక్ సినిమా పాటల గురించి కాకుండా ఒక ఆధ్యాత్మికంగాను మనుషులు చాలా ఎన్లైటనింగ్గా ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ స్పీచ్ ఇస్తే, వాళ్ళలో మళ్ళీ ఒక 50 మంది ఆయనతో సెపరేట్ సెషన్ నెక్స్ట్ డే పెట్టుకున్నారు. మాకు ఇంకా చాలా లైఫ్ మీద ఇంకా బోల్డ్ని నేర్చుకోవాల్సి ఉన్నాయి మీ దగ్గరని. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఇది ఆయన ఒక 2 hours ఆయన అనర్గళంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఆడియన్స్ అందరూ ఆయనకి స్టాండింగ్ ఓవేషను, రూమ్కి వచ్చేసాం. ఈయనకి ఎక్కడో ఇద్దరం ఇంకా ఆ నైట్ భోజనం చేసి రూమ్లో తలో బెడ్ మీద, వరే నీ విజయవాడ సిద్ధార్థ కాలేజీలో డిబేట్లకు వెళ్ళిన ఎక్స్పీరియన్స్, అసలు నువ్వు ప్రోగ్రాంలో ఉంటావని తెలియకుండా నా దగ్గర నుంచి స్టేజ్ ఎక్కేలోపు అంత ఉపన్యాసం ఎలా ప్రిపేర్ అయ్యావురా నువ్వు, అసలు నేను ఈ మీటింగ్కి వస్తున్నాను అంటే ఏం మాట్లాడచ్చు అని అనుకుంటే నేను ఇంకా దాన్ని ఎలా కుదించాలని నేను కొంచెం కష్టపడ్డాను. అంటే నేను ఎంత బాగా రాయగలిగినా నీ అంత వక్తని కాదు, నాకు ఇవాళ స్టేజ్ మీద అర్థమైంది అన్నారు ఈయన పడుకునే ముందు. నాకు అసలు ఇదేంటి ఈయన ఏం మాట్లాడుతున్నారు, భలేవారండి మీరు, నేను మాట్లాడటానికి ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్ ఉంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మీరు మాట్లాడడానికి ఏముంది మా ఎదవ జీవితాలు తప్ప, మా చెత్త జీవితాలు అవి మాకు ఎలాగో తెలిసినవే, మేము ఎందుకు పనికిరా, మేము మీ గురించి మాట్లాడితే మాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మీరు అలా ఎందుకు అనుకున్నారండి అంటే, ఇలా 2 బుగ్గలు పక్కన తీసుకుని దగ్గరికి లాగి నుదుటి మీద ముద్దు పెట్టి
ఏం సమయస్ఫూర్తి రాని నిజం, వాస్తవం అది. ఇది యాక్చువల్గా నిజం. Absolutely. నేనుగా ఏదో పెద్ద ఆలోచించి ఆయన పడేయాలి అలా నాకు అసలు ఆ ఏజెండా ఈయన దగ్గర అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆయన అది ఎంటర్టైన్ కూడా చేయడు. ఆయన అసలు బిస్కెట్లు వేస్తే ఫస్ట్ తీసి పక్కన. ఇంకొకటి ఏంటంటే ఆయన మాట్లాడితే అర్థం చేసుకోవడానికి కూడా ఒక స్థాయి ఉండాలి. ఇప్పుడు ఆ జీవన విధానము, మనిషితనాన్ని, ఒక ఆధ్యాత్మికతని మీరు అన్నట్టుగా అన్నిటినీ అనుసంధానం చేస్తూ ఆయన స్థాయిలో ఇచ్చే ఉపన్యాసాన్ని అర్థం చేసుకోవడానికి కూడా వినేవాడికి ఒక స్థాయి. అది అసలు చాలా కష్టమైంది. మనకే ఉంది, సీతారామ శాస్త్రి గారు బోర్డు చదువుల గురించి మాట్లాడితే క్లాస్ పడతాయి, బాటనీ పాట ఉందంటే క్లాస్ పడతాయి. సో మన లీడ్ అంతా ఆయనే. అందుకని ఆ హెడ్డింగ్ మీరైనప్పుడు మేము ఏదైనా మాట్లాడచ్చండి, బోల్డ్ మ్యాటర్ ఉంటుంది, అందుకని వాళ్ళు ఎక్కువ క్లాస్ పెట్టారంతే అన్నాను.